హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై స్టడీస్ తెలుగు. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ ఎగ్జామ్ డేట్స్ నవంబర్ 12 నుండి స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ ఎగ్జామ్ డేట్స్కి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ ఏంటి, మనం ఏమన్నా ట్రైన్ బస్సు బుక్ చేసుకుంటున్నా అనుకుంటున్నారా? ప్రస్తుతానికి మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా అలాగే బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ డేట్స్ వచ్చేసి అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 28 నైట్ 11 వరకు అయితే అవైలబుల్గా ఉంది. ఇంతకీ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే ssc.government.in అని అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి దాంట్లో మన యూజర్ నేమ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మై అప్లికేషన్స్కి వెళ్ళి అక్కడ ఎస్ఎస్సి నోటిఫికేషన్ మీద సెలెక్ట్ సిటీ ఎగ్జామ్ డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దాని తర్వాత ఎగ్జామ్ డేట్ అని చూపిస్తుంది. ఆ ఎగ్జామ్ డేట్లో మనం నవంబర్ 12 నుండి 30 వరకు, నవంబర్ 30 అని ఎందుకు అంటున్నాను అంటే నేను అప్లై చేసినప్పుడు నాకు అలా నవంబర్ 30 వరకు అయితే డేట్స్ చూపించిందనమాట. సో అలా నవంబర్ 30లోగా ఏదో ఒక డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఆ డేట్లో మనం ఎగ్జామ్ నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు మనం ఏ 3 సిటీలు అయితే ప్రిఫరెన్స్గా పెట్టామో ఆ సిటీల్లో ఉన్న ఆ డేట్కి అవైలబుల్ ఉందా లేదా అనేది చూపిస్తుంది అనమాట. ఆ 3 సిటీస్లో అవైలబుల్గా ఉంటే గ్రీన్ కలర్లో చూపిస్తుంది, అవైలబుల్గా లేకపోతే రెడ్ కలర్లో నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్న 3 సెంటర్లోని మనకి ఏ షిఫ్ట్ అవైలబుల్గా లేకపోతే ఎస్ఎస్సి వాళ్ళే మనకి ఏదో ఒక సెంటర్ అయితే అలౌట్ చేస్తారు. సో ఆ సెంటర్కి మనమైతే ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎగ్జామ్ సెంటర్ మనమే సెలెక్ట్ చేసుకుని ఉంటే మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మన స్లాట్ అయితే బుక్ అయినట్టు అనమాట. సో ఎందుకు ఈ స్లాట్ బుక్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే, స్లాట్ బుక్ చేసుకోకపోతే మనం ఎగ్జామ్కి వెళ్ళినట్టుగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఖచ్చితంగా అందరూ స్లాట్ని అయితే బుక్ చేసుకోవాలి. అది కూడా త్వరగా బుక్ చేసుకుంటే మీకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్లో మీరు అనుకునే డేట్లో ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇంతకీ ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా నాకైతే కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ డేట్న ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.